కోడూరు చర్చిల గురించి, కోడూరు చరిత్ర గురించి ఎంతో ధరలు ఎంతో కష్టపడి మన ఆస్తులను మనకిచ్చేసి, రే మన వాళ్ళు, మన క్రైస్తవులు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు ఉన్నంతకాలం యొక్క ఆస్తుల గురించి బాగా మనము అనుభవించాలి. క్రైస్తవులు వాళ్ళు బాగా చర్చెస్ బాగా కట్టుకోవాలి, చర్చి ఆస్తులు బాగుండాలి అని ఎంతో కష్టపడి మనకు వాళ్ళు ఇచ్చిపోతే, మనోళ్ళు మన పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో ఆయన వాళ్ళు ప్లాన్లు ఇచ్చేది, ఏడాది స్థలాలు ఖాళీగా ఉన్నాయి వాళ్ళు ప్లాన్లు ఇచ్చేది. మాకు 3 సెంట్లు ఇస్తే చాలు, మేము మొత్తం ప్లాన్ ఇచ్చేస్తాము, కోడూరులో ఉండే ప్లాను మాకు 3 సెంట్లు ఇండి, మాకు మేము ప్లాన్లు ఇచ్చేస్తాము, అమ్ముకుంటే విధానం చెప్తాము, పక్కన రిజిస్ట్రేషన్ కూడా మేమే సంతకాలు పెడతాము. ఆయన సుందరం రిజిస్ట్రేషన్ సంతకం పెట్టేశాడు. సుందర్ గారు రిజిస్ట్రేషన్ సంతకం పెట్టేసి ఆయన కొంచెం సంపాదించుకున్నాడు, భూములు సంపాదించుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఒక తమ్ముడు కూడా లేకుండా, తమ్ముడు కూడా ఇవ్వాల్సిన లెక్క కూడా ఇవ్వకుండా తమ్ముడు ఆయన హైదరాబాద్లో తెచ్చుకున్నాడు పాపం. ఇప్పుడు ఈయన మళ్ళీ ఆయన కోడుకు రావాలా, ఈ ఆస్తులు అమ్మాలా అనే ప్లాన్లో ఉన్నాడు. అది ఎంత అన్యాయం చేస్తున్నారంటే పాస్టర్లు అనేవాళ్ళు, పాస్టర్లే కాదు వాళ్ళు పాస్టర్లు ఏమన్నాడు, పాపం ఎంత పాపం మేము చేస్తామో పాస్టర్లము, మాకు తగలవు పాపాలు, ఈ పాపం మాకు తగలదు మీకే తగులుతుంది అనేది వాళ్ళు అమ్ముకునేది. భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు? భూములు ఎవరికి ఇవ్వడానికి భూమి అమ్మినారు? కోడలు ఎన్ని కోట్లు ఆస్తి అమ్మినారు, ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వాలా? మన కోడలు ఏమైనా ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారా? ఇచ్చుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ తొత్తుడికి ఇచ్చుంటారు, ఎవరికి ఇవ్వాలా? నీతిగా నిలబడినారు కూడా ఇవ్వాలా? ఎంత ఆస్తి బయట మనకు అన్యుల దగ్గర మాకు సిగ్గు తీస్తున్నారు. అన్యులు ఏంటి మీ క్రిస్టియన్స్ ఇట్లా అమ్ముకుంటున్నారు అనేసి మాకు వాళ్ళు పరిహసిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మనోజ్ అనే వ్యక్తి అసలు పాస్టర్గా పనికిరాడు, అసలు ఆయన ఎవరు ఏ గ్రూపాలు ఒప్పుకోవాలి ఆయన. అట్లా ఆయన చాలా గలాట్లుంటే ఆయన పంపిస్తారు. ఎందుకంటే ఫుల్ బాటిల్ మందించి కాదు, ఎందుకంటే ఆయన కొంచెం రౌడీజం చేస్తాడు, పంపిస్తాడు, దెబ్బలు తింటారు. కాదు, ఎస్ఐఎల్స్కి రాజీనామా చేసిన మనిషి, ఆ మనిషి ఎస్ఐఎల్స్కి రాజీనామా, నాకు ఎవరు వద్దనేసి రాజీనామా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ పెట్టుకొని ఆయనతో ఏదో ఆడియాలని చూస్తారు. ఏమో అవసరమో, ఏమైనా చాలా తప్పు చేస్తున్నారు. ప్రతి విషయంలో హెచ్ఎంఎం హై స్కూల్ విషయంలో తప్పు చేస్తున్నారు. హెచ్ఎంఎం హై స్కూల్ విషయం ఎవరికి రావాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టంగా అమ్ముకుంటున్నారు. ఒక ప్రార్థనతో స్టార్ట్ అయ్యే స్కూల్లో ఈరోజు ప్రార్థన లేకుండా స్టార్ట్ అయిపోతున్నది. పరలోక ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమి లేదు. ఒక క్రిస్టియన్ మిషన్ హెన్రీ మేయర్ మెమోరియల్ ద్వారా దొరల కష్టపడి సంపాదించిన ఆస్తుంది. వాళ్ళ కష్టార్జితము ఈరోజు వాళ్ళ పేర్లు లేకుండా, వాళ్ళ ప్రార్థనలు లేకుండా జరిగిపోతున్నాయి. ఏంటంటే ఒకరు కాదు, ఒక హెడ్ మినిస్టర్ చచ్చిపోతే వాళ్ళ కొడుకు ఉద్యోగాలు ఇచ్చేదానికి రాజకీయము. ఒక హెడ్ మినిస్టర్ 15-20 ఏళ్ళు పనిచేసింది, ఆమెకి పోస్ట్ చేయాలంటే వాళ్ళ కొడుక్కి, ఆమె చనిపోతే కొడుకు పోస్ట్ చేయాలంటే ఒక రాజకీయము. ఏంటి ఇది? ఎవరికి ఇస్తారు? డబ్బులు ఉండేవారికి ఇస్తారా? లక్షలు ఎక్కడికి ఇచ్చిస్తారు? అబ్బాయి ఎక్కడ తెచ్చిస్తాడు? లక్షలు అబ్బాయికి ఇవ్వాలి. పోస్ట్ ఎవరంటే వాళ్ళు ఇస్తాం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? ఏంటండి ఇది? ఆ దేవసుందరం అనేవాడు కాదు, దేవసుందరం అనేవాడు అంతా చిట్కాలు అంతా అమ్మేశాడు. చిట్కాలు అమ్మేసి మళ్ళీ కోర్టుకు వచ్చినాడు, ఇక్కడ పెడతాడు. ఆయన ఏమెత్తుకోబోతాడో తెలియదు మనకు, మళ్ళీ పాస్టర్ కొడుకు ఏమంటే పాస్టర్ కొడుకు, పాస్టర్ని ఏమంటారు, పాస్టర్ కొడుకుని ఏమంటారు, పాస్టర్ ఏమనకూడదు అని కాదు. చిట్కాయలు సమాజం అమ్మినారు, రాయచోట సమాజం అమ్మినారు. ఈ 1000 సవాళ్ళు నాటేసుకోవాలా? వాళ్ళ ఆ బిషప్ ఇంట్లో ఈ బిషప్ ఇంట్లో ఎత్తుకొని పొడసాలా? సవాళ్ళు నాటేసుకోవాలి మనము. మాకేమో అయిపోయింది, బరియలు ఫుల్ అయిపోయింది, ఏం చేయాలా? ఎవరింట్లో పొడసాలి మేము? ఎవరింట్లో వాళ్ళ సవాళ్ళు పుచ్చుకోవాల్సిందే మేము. దొరలు వచ్చిన పోయి ఆస్తుల మీద ఎలకంది రైట్, ఎంత రైటా అడగితే కదా. ఈ దొరలకి ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళ నాయన సంపాదించిన ఆస్తులు లేవా? వాళ్ళ అమ్మ నాయన సంపాదించిన ఆస్తులు లేవా? అమ్మ నాయన ఆస్తులు సంపాదిస్తే అది రైట్. పాపకు ఆస్తి బిడ్డలకు ఇస్తున్నారయ్యా.
పాప ఆస్తిని ఎత్తుకుపోయింది, బిడ్డలకు ఫారెన్లో పంపించుకునేది, బిడ్డలు అమెరికాలో పంపించుకుని చదివించుకునేది, ఆస్తులు సంపాదించేది, బిడ్డలు బ్యాంకులో వేసేది. అది నీకు ఆశీర్వాదమా చెప్పండి? ఎంత ఎందుకంటే లగ్జరీ పెళ్ళి, బిడ్డలకు లగ్జరీ పెళ్ళిళ్ళు, లగ్జరీలో ఇది లగ్జరీ కార్లు ఎట్టొచ్చినాయండి. ఒకప్పుడు సైకిల్ లేవు పాస్తళ్ళకి, ఈరోజు ఏసీ కార్లు ఎట్టొచ్చినాయి. ఎవరు ఆస్తులు అమ్మి మీరంతా చేస్తున్నారు? ఎవరు ఆస్తులు అమ్మినారండి? దొరల బంగళాలు నల్లదొరలు అనిపిస్తున్నారు. దొరల బంగళాలు ఆ రోజు దొరలు అనిపించేవాళ్ళు, కష్టపడిన వాళ్ళు. ఈరోజు కష్టపడకుండా దొరల అదే పాములు చీమలు పెట్టిన పుట్టలో పాములు జరినాయంట. అట చీమలు పెట్టిన పుట్టలో పాములు జరిగినట్టు దొరలు కట్టిన బంగళాల్లో ఈ నల్లదొరలు దూరిన్నారు. ఈ నల్లదొరలు దూరి ఈ అమ్మేస్తున్నారు. ఏమండి మీ అమ్మ మీ నాన్న సంపాదించిన ఆస్తులు లేవా? అట్లా అనిపిస్తే ఆశీర్వాదం అండి మీకు. పాపపు ఆస్తి అనిపిస్తే ఏముంటుంది మీకు? మీ బిడ్డలకు ఆశీర్వాదంలే. ఒకటి గుర్తుంచుకోండి, బయట మనకు మాదిరిగా జీవించాలా. మాదిరిగా జీవిస్తానే ఎప్పుడైనా నువ్వు పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. ఒక హిందూ ఒక క్రైస్తవుడిగా బతికి చావాలా, ఒక అన్యుడిగా బ్రతికి నువ్వు చచ్చిపోయేటట్టే. ఒక క్రైస్తవుగా దేవుని నమ్మిన బిడ్డలు ఎవరు చేయరట. ఉత్తదే దేవుని నమ్మిన పేరు చెప్తున్నారు కానీ దేవుని నమ్మడం ఎవరు? ఎందుకంటే మీలాంటి వాళ్ళ గురించి తోడేళ్ళన్నీ ఉన్నాయి సంఘంలో. మనం ఎవరు నమ్ముతారో అన్ని తోడేళ్ళే, కాపర్లో తోడేళ్ళే, కాపర్లే తోడేళ్ళు అయిపోయినాయి. ఎట్ట బాగుపడతారో వీళ్ళు ఏంటి? మళ్ళీ ఎవరు కొట్టకూడదు, తిట్టకూడదు, తొయ్యకూడదు. ఏమంటే మేము పాస్తానమ్మా, ఏమనకూడదు పాస్తాననే. పాస్తాడు చూస్తా ఉండాలా, అన్యాయం చేస్తున్నా, బంధు కొట్టా, పులిపిట్టి ఎక్కినా ఏం చేయాలా? మేమేమనకూడదు. పాస్తాడు ఏమంటే మేము పాస్తాము. పాస్తాడు అంటే అంతేనా పరిస్థితి? అంత మర్యాద కాదమ్మా. ఏమండి ఎంత అన్యాయము? ఏమనంటే వాడి మీద పెట్టండి, వీడి మీద పెట్టండి, అలాగా చేస్తా అంటే ఎట్లా మా పరిస్థితి? ఈ ఆస్తులు ఎందుకంటే ఇది కొంచెం ఉండదు మాకు. ఈ కొంచెం ఆస్తి మేము కాపాడుకోవాలని మా కోరిక. ఎందుకంటే మన బిడ్డలకి ఏముండదు ఇక్కడ. కనీసము మనం ఒక సైకిల్ పెట్టుకోవడానికి స్థలం ఉండదు. అలాంటి ప్లేస్ మనం పోగొట్టుకుంటే ఈరోజు మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. దయచేసి కోడూరులో ఒక ప్రశాంతత కొరకు మేము ఉన్నాము. ప్రశాంతత కొరకు కొడాడతాం. దేనికైనా ప్రశాంతతే. మేమేం రౌడీ ఏం చేయం. మా ప్రశాంతంగా ఉంటాము. మా జోలికి రాకండి. మేము తర్వాత మీరు జోలికి వస్తే మళ్ళీ ప్రశాంతత దేవుడే మాకు ఏం చెప్తాడో మేము అది చేస్తాం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ చూడండి, ఈ అన్యాయం చూడండి, ప్రశ్నించండి. మేము మా హృదయం నుండి వేదన అడుగుతున్నాం, హృదయం నుండి బాధ అడుగుతున్నాం. ఇది ఇది ప్రతి ఒక్కరూ కొరకు. సంఘం అంటే వస్తూ ఉన్నారు, పెరుగుతాడు సంఘం. కానీ ఈ సంఘాలు చూసి తరిగిపోకూడదు. మన సంఘం, మన లూథరన్ సంఘము ఎప్పటి నుంచి వచ్చింది? 1860 నుంచి ఉన్నది సంఘము. అలాంటిది మన సంఘం వెనకబడిపోతుందంటే మనలో ఐక్యత లేక ఇట్లా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఐక్యత కోసం పోరాడుతున్నాం. మిమ్మల్ని ఎవరిని మేము తిట్టడం లేదు. ఎందుకంటే దేవుడు మీకు అట్లా ఇచ్చినాడు మనసు, దేవుడు మాకు ఇంతే మంది మనసు ఇచ్చినాడు. మేమేం చేయాలి? అంతే. దయచేసి గమనించండి సార్.